తెలుగు ప్రేక్షకులకు విలన్ రోల్ ద్వారా సెయింట్ టామ్ జాకో తెలుసు. ఆ ఇమేజ్కు భిన్నమైన క్యారెక్టరు సూత్రవాక్యంలో చేశారు. సాధారణంగా పోలీసులంటే సామాన్య ప్రజల అందరిలో చిన్నపాటి భయం ఉంటుంది. పోలీసులతో కాస్త సరదాగా మాట్లాడేందుకు సందేశిస్తారు. అందుకు భిన్నంగా ఫ్రెండ్లీ పోలీస్ క్రిస్టో జేవియర్ క్యారెక్టరు డిజైన్ చేశారు. అయితే పిల్లలు క్రిస్టో మధ్య రిలేషను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. దానికి తోడు ఇంటర్వెల్ ట్విస్ట్ ముందు వరకు ఇచ్చే సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటాయి. దాంతో ట్విస్టుల వరకు స్లోగా సాగుతున్నట్టు ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి దర్శక రచయితల యూజిన్ అండ్ జాస్ చిరమల్, రెజిన్ ఎఫ్ బాబు తమ టాలెంట్ను చూపించారు. కథను తీసుకెళ్లిన తీరు బాగుంది. స్క్రీన్ ప్లే చక్కగా రాశారు. ప్రేక్షకుడైతే సర్ప్రైజ్ చేసే షాక్ ఇచ్చే ట్విస్టులేమీ లేవు. వివేక్ మిస్సింగ్ వెనక ఎవరు ఉన్నారు ప్రేక్షకులకైతే తెలుసు, కానీ తెరపై పోలీసులకు తెలియదు. అందువల్ల ఎప్పుడు ఎలా పట్టుకుంటారని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తెరపై తీసుకొచ్చిన కథ కొత్త మలుపు తిప్పారు. ఫస్ట్ హాఫ్లో సీన్స్ కొన్నిటిని లింక్ చేసిన తీరు బాగుంది. కెమెరా వరకు ఆర్ఆర్ సాంగ్స్ కథను సపోర్ట్ చేసేలా ఉన్నాయి. క్రిస్టో జూనియర్ పాత్ర అర్థం చేసుకుని నటించిన ఫైన్ టామ్ జాకో ఆయనకు సవాల్ విసిరిన క్యారెక్టర్ ఏమీ కాదు. దాంతో కథకు తగ్గట్లుగా నటించారు. అసలు ఓవరాల్గా ది బోట్ వెళ్ళలేదు. టాలెంట్ చూపించే ప్రయత్నాలు చేయలేదు. సింపుల్ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడు ఎంగేజ్ చేసే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సూత్రవాక్యం. ఇటువంటి సినిమాలు కొన్నిటిని దోషి ఎవరనేది ప్రేక్షకులు అర్థం అవుతూ ఉంటుంది, కానీ ఈ సినిమా మాత్రం సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ రియలిస్టిక్గా ఆర్గానిక్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగా రాసుకుని ఉంటే థ్రిల్లు, ఎంగేజింగ్, ఫోకస్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అయినా సరే డిఫరెంట్ ఫిలిమ్స్ కోరుకునే ప్రేక్షకులు మెప్పించే డీసెంట్ థ్రిల్లర్ సూత్రవాక్యం. సినిమా అయితే చాలా థ్రిల్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒకసారి చూసేయండి మరి.